ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం. మనం ఇండియన్ హిస్టరీలో ఈరోజు ప్రధానంగా ఆ కాలం నాటి ముస్లిం సామాజిక సంస్కర్తలు, అలాగే వారు తీసుకొచ్చిన విద్యాపరమైన, మతపరమైన ఉద్యమాలను అర్థం చేసుకోవడం ఈ వీడియో యొక్క లక్ష్యం. ఈరోజు మనం మన లోతైన విశ్లేషణ కార్యక్రమంలో ఒక అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అవును, 19 మరియు 20వ శతాబ్దంలోని భారతదేశ చరిత్రను మనమిప్పుడు పరిశీలించబోతున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే జాయిన్ అవర్ ఫ్యామిలీ ఎంఆర్పీ ఎడ్యుకేషన్. అంటే ఆనాటి పరిస్థితులను మనం గమనిస్తే ముస్లిం సమాజం ఆధునిక ఆంగ్ల విద్యలో బాగా వెనుకబడి ఉన్న సమయమది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఆ సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్న ఒక వర్గం అసలు ఆధునికత వైపు ఎలా అడుగులు వేసింది? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఏ సామాజిక మార్పుకైనా సరే విద్య ఎలా పునాది అవుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం పరిశీలిస్తున్న ఈనాటి ఆధారాలు కేవలం కొందరి వ్యక్తుల గురించి మాత్రమే చెప్పడం లేదు, ఒక సమాజం యొక్క ఆలోచనా విధానం ఎలా రూపాంతరం చెందిందో తెలియచేస్తున్నాయి. అంటే ఒక చిన్న పాఠశాల స్థాపన కూడా ఒక సమాజం భవిష్యత్తుని ఎలా మారుస్తుందో కదా. దశాబ్దాల తర్వాత అది రాజకీయ అస్తిత్వాన్ని, చివరికి దేశాల భౌగోళిక పటాలను సైతం ఎలా మారుస్తుందో ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ విద్యా విప్లవం అనగానే మనకు చరిత్రలో ప్రముఖంగా కనిపించే మొదటి పేరు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అవును, 1817 నుండి 1898 వరకు ఆయన సాగించిన ప్రయాణం నిజంగా చాలా గొప్పది. ముస్లింలకు ఆధునిక విద్యను అందించాలని ఒకే ఒక్క బలమైన లక్ష్యంతో ఆయన ముందుకెళ్లారు కదా. అందుకే ఆయన మొరాదాబాద్, గాజీపూర్ మరియు అలీగర్ లాంటి ప్రాంతాలలో పాఠశాలలను స్థాపించారు. ముఖ్యంగా 1864లో అలీగర్లో ఆయన స్థాపించిన ఆ సైంటిఫిక్ సొసైటీ గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పాశ్చాత్య శాస్త్రీయ గ్రంథాలను స్థానిక భాషలోకి అనువదించి ప్రజల్లోకి తీసుకెళ్లడం దాని ప్రధాన ఉద్దేశ్యం. కాని ఆయన కేవలం విద్యకే పరిమితం కాలేదు కదా, రాజకీయాల్లో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఆయనలోని ఒక రకమైన రాజకీయ వ్యూహం, అలాగే కొన్ని వైరుధ్యాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. అంటే 1857 తిరుగుబాటు గురించి ఆయన రాసిన పుస్తకం గురించి. అవును, ద కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ. ఆ పుస్తకంలో ఆయన ఆ తిరుగుబాటుకు గల కారణాలను చాలా నిశ్చితంగా విశ్లేషించారు. అందులో బ్రిటిష్ వారి విధానాలనే ఆయన సూటిగా తప్పుపట్టారు. కాని ఆ తర్వాత ఆయన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకు, దాదాభాయ్ నౌరోజీ ప్రతిపాదించిన డ్రెయిన్ థియరీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్ వారిని మొదట విమర్శించిన ఆయనే మళ్లీ ఆ డ్రెయిన్ థియరీని ఎందుకు వ్యతిరేకించారు? అంతేకాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు కూడా ఆయన దానికి మద్దతివ్వలేదు. దీన్ని చాలా నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవాలి మనం. దాని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటై ఉంటుంది? ఆయన దృష్టిలో ముస్లిం సమాజం అప్పటికే విద్యాపరంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వంతో ఘర్షణ పడితే విద్యకు దూరమవుతారని ఆయన భావించారు. అంటే ప్రభుత్వ సహకారంతోనే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన నమ్మారన్నమాట. జాతీయవాద రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వర్గం యొక్క విద్యాభివృద్ధిపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రసిద్ధ అలీగఢ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో మర్యాదలు మరియు సంఘ సంస్కరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పత్రికలు కూడా ప్రారంభించారు. ఆ పత్రిక పేరే తహజీబుల్ అహ్లాక్. 1870లో ప్రారంభించారు. అక్షరాల ద్వారా మూఢనమ్మకాలను తొలగించే గొప్ప ప్రయత్నమది. ఆ తర్వాత 1875లో ఆయన మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించారు. ఈ కాలేజ్ స్థాపనలో హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించిన ఒక గొప్ప ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఆ కాలేజ్కి అప్పటి వైస్రాయ్ లార్డ్ లిట్టన్ సహాయం చేస్తే హిందూ వర్గానికి చెందిన రాజా జయకిషన్ దాస్ భారీగా విరాళాలిచ్చారు. అందరి సహకారంతో ఆ కాలేజ్ నిలబడింది. అవే కదా 1920లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా, అంటే ఏఎంయుగా మారింది. ఈ హిందూ ముస్లిం ఐక్యత గురించి ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. భారతదేశాన్ని ఒక అందమైన వధువుగా వర్ణించి హిందూ ముస్లింలు ఆ వధువుకి 2 కళ్ళు లాంటివారని ఆయన చెప్పారు. ఏ ఒక్క కన్ను లేకపోయినా అందం చెడిపోతుందని ఆయన భావన. చాలా అద్భుతమైన ఆలోచన ఇది. అంతేకాదు, సామాజికంగా ఆయన పర్దా పద్ధతిని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఖురాన్ వైపు మరలండి, అంటే బ్యాక్ టు ఖురాన్ అనే నినాదం కూడా ఇచ్చారు. దాన్ని మతపరమైన మూలాలకు, ఆధునికతకు మధ్య వారిధిగా మనం చూడొచ్చు. మళ్లీ 1893లో ఆయన ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది.
ఇదంతా ఒకవైపు జరుగుతుండగా ఇంకోవైపు కవిత్వం నుండి ఒక సరికొత్త రాజకీయ ఆలోచన పుట్టుకొచ్చింది. పశ్చుకండ 1873 నుండి 1938 వరకు ఆయన కాలం. ఇక్బాల్ అనగానే ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఆ ప్రసిద్ధ గీతమే, సారే జహాసే అచ్చా. అవును, కాని ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే ఆ గీతాన్ని రాసిన ఇక్బాల్ గారే తదనంతర కాలంలో పాకిస్తాన్కు ఆధ్యాత్మిక పితామహుడిగా ఎలా పిలవబడ్డారు అన్నది. స్పిరిచువల్ ఫాదర్గా ఆయన గుర్తింపు పొందడం వెనక చాలా పెద్ద చారిత్రక పరిణామమే ఉంది. ఆయనను అల్లామా ఇక్బాల్ అని కూడా అంటారు. అల్లామా అంటే గొప్ప పండితుడు అని అర్థం. బ్రిటిష్ రాజు జార్జ్ 5 నుండి ఆయన సర్ అనే బిరుదును కూడా పొందారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క లండన్ శాఖలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషించారు. మొదట హిందూ ముస్లిం ఐక్యత కోసం అద్భుతమైన గీతాలు రాసిన ఆయనే ఆలోచనల్లో క్రమంగా మార్పు రావడం మొదలైంది. ఒక దశలో ఇండియా ఒక్కటి కాదు, 2 రాజ్యాలు, అంటే ఇండియా ఈజ్ నాట్ 1 బట్ 2 నేషన్స్ అని ఆయన మొట్టమొదటిసారిగా ప్రకటించారు. ఇదొక కీలకమైన మలుపు. భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ప్రత్యేక ముస్లిం రాజ్యం కావాలని ఆయన బలంగా కోరుకున్నారు. ఆ ద్విజాతి సిద్ధాంతానికి బీజం అక్కడే పడిందని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆయన ప్రతిపాదించిన ఆ ప్రత్యేక రాజ్యమనే భావనకు ఒక నిర్దిష్టమైన పేరు తీసుకువచ్చింది మాత్రం రెహమత్ అలీ. 1933లో రెహమత్ అలీ ప్రతిపాదించిన ఆ పేరే పాకిస్తాన్. ఆ పేరు వెనక ఉన్న చరిత్ర నన్ను ఎంతో కుతూహలానికి గురిచేసింది. ఆ పదంలోని ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీన్ని మనం విడమర్చి చూస్తే మొదటి అక్షరం పి అంటే పంజాబ్ ప్రాంతాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత ఏ అంటే అఫ్ఘాన్ ప్రావిన్స్, అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అన్నమాట. అలాగే కే అంటే కాశ్మీర్ను సూచిస్తుంది. ఎస్ అంటే సింధ్ ప్రావిన్స్. చివరగా ఉన్న టాన్ అనేది బలూచిస్తాన్ను సూచిస్తుంది. ఇలా భౌగోళిక ప్రాంతాల పేర్లను కలిపి ఒక కొత్త రాజకీయ స్వప్నానికి ప్రాణం పోయడం చరిత్రలో అదొక మైలురాయిగా నిలిచిపోయింది. నిజంగా ఖచ్చితంగా ఇదిలా ఉంటే ముస్లిం సమాజంలో ఇంకా అనేక ఇతర సామాజిక, మతపరమైన ఉద్యమాలు కూడా వచ్చాయి ఆ కాలంలో. మనం వాటిమీద కూడా ఒకసారి వేగంగా అవలోకనం చేద్దాం. ముందుగా 1867లో వచ్చిన దార్ ఉల్ ఉలూం. ఇది దియోబంద్లో ప్రారంభమైంది. హుసేన్ అహ్మద్దీన్ దీన్ని స్థాపించాను. ఇందులో జాతీయ నాయకుడు అబుల్ కలాం ఆజాద్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇస్లాంకు సరళమైన వ్యాఖ్యానమివ్వడం దీని ఉద్దేశ్యం. అలాగే 1894లో నద్వా ఉల్ ఉలామా అనే మరో ఉద్యమం వచ్చింది. ఇది లక్నోలో షిబ్లీ నుమానీ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ముస్లిం విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక 19వ శతాబ్దంలో పంజాబ్లో అహ్మద్ రిజాఖాన్ ప్రారంభించిన బరేల్వీజ్ ఉద్యమం తీసుకుంటే వీరు దియోబంద్ సాంప్రదాయాన్ని వ్యతిరేకించారు. అవును, ఆ తర్వాత కడియానీ ఉద్యమం పంజాబ్లో గులాం అహ్మద్ చేపట్టిన ఇస్లాం మత సంస్కరణ. ఇక 1886 నాటి మహమ్మడన్ విద్యా సదస్సు కూడా చాలా ముఖ్యమైనది. ఇది అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. దీని ద్వారానే అలీగఢ్ ఉద్యమం బాగా ప్రసిద్ధికెక్కింది. అలాగే మత గ్రంథాల పఠనం విషయంలో సయ్యద్ నాజిర్ హుసేన్ నాయకత్వంలో వచ్చిన అహల్లే హదీత్ ఉద్యమం ప్రవక్త బోధనలైన హదీత్ను పాటించమంది. దానికి భిన్నంగా అబ్దుల్లా చక్రావీ నేతృత్వంలో వచ్చిన అహల్లే ఖురాన్ ఉద్యమం కేవలం ఖురాన్ను మాత్రమే పాటించడాన్ని ప్రోత్సహించింది. ఇక చివరగా ఢాకాలో మౌలానా కరామత్ అలీ నడిపిన తాయునీసా ఉద్యమం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇన్ని ఉద్యమాలు, ఇన్ని ఆలోచనలు ఆ సమాజంలో మథనం చెందాయి. ఒక సమాజం తన మూలాలను కాపాడుకుంటూనే ఆధునికత వైపు పయనించే క్రమంలో వచ్చిన ఘర్షణలు ఇవన్నీ. సరే, మనం ఈ లోతైన విశ్లేషణను ముగించే సమయం ఆసన్నమైంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆధునిక విద్యను ప్రోత్సహించడం కోసం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్తో ఒక ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కాలక్రమంలో అది మతపరమైన సంస్కరణలుగా పరిణామం చెందింది. అక్కడి నుండి సారే జహాసే అచ్చా గీతం రాసిన ఇక్బాల్ ద్వారా 2 రాజ్యాల సిద్ధాంతం వైపు మళ్ళింది. రెహమత్ అలీ ఆ రాజ్యానికి పాకిస్తాన్ అనే పేరునిచ్చారు. అందుకే చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరమంటారు. ఏదైనా ఒక ఆలోచన లేదా ఒక విద్యా విధానం పుట్టినప్పుడు దాని పర్యావసానాలు వెంటనే కనిపించవు. దశాబ్దాల తర్వాత అవి ఎంతటి మార్పులు తెస్తాయో ఎవ్వరూ ఊహించలేరు కదా. ఖచ్చితంగా ఆ ఆలోచనలు దశాబ్దాల తర్వాత ఏకంగా రాజకీయ పటాలను, అంటే పొలిటికల్ మ్యాప్స్ను ఎలా మార్చేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముమ్మాటికి నిజం. ఎంఆర్పీ ఎడ్యుకేషన్ వినేవారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలిపెడుతూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చరిత్రలో ఒక నిర్దిష్ట కాలంలో సమాజాన్ని ఏకం చేయడానికి ఉపయోగించిన భావనలే పరిస్థితులు మారిన తర్వాత అదే సమాజాన్ని విడదీయడానికి ఎలా కారణమవుతాయి? చాలా లోతైన ప్రశ్న అది.
అంతేకాదు సమాజంలో ఆధునిక విద్య ప్రవేశపెట్టినప్పుడు అది కేవలం వారికి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుందా లేక వారి రాజకీయ అస్తిత్వాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఎంఆర్పీ ఎడ్యుకేషన్.